సంవత్సరాల అనుభవం ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో లక్షల మంది నమ్మకమైన కస్టమర్ల సంతోషాలకు నిలయమైన మీ నివాసానికి అందమైన చిరునామా. You have any ambitions towards politics? అటుపక్క ఎక్కువ ఆసక్తి లేదు కాబట్టి సార్ సినిమాల వైపు వచ్చేసింది సార్. అటుపక్క ఎక్కువ ఆసక్తి లేదు సార్. అంటే ఏ రంగంలో వాళ్ళు ఆ రంగంలో నెపో కిడ్స్ గా వస్తున్నారు, పొలిటికల్ గా వస్తున్నారు. మీ నాన్నగారు పాలిటిక్స్ లో ఉన్నారు, బిజినెస్ లో ఉన్నారు. ఆ సైడ్ ఆయన లెగసీని కంటిన్యూ చేయటం, ఆయన బిజినెస్ ని పైకి తీసుకెళ్ళటం, ఆ ఆలోచన లేవా? అంటే సార్ నువ్వు తీసుకెళ్ళలేనంత స్థాయి కానీ ఆల్రెడీ తీసుకెళ్ళిపోయి అదే సార్, అంటే నా చిన్నప్పటి నుంచి కూడా మా ఫాదర్ ఎప్పుడు పాలిటిక్స్ అంటే నా ఏది రెస్ట్రిక్షన్స్ పెట్టలేదు సార్. ఏది ఇంట్రెస్ట్ ప్లస్ ఆయన కూడా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎప్పుడు రావాలని ఉండింది సార్. సో నేను కష్టపడుతున్నాను కాబట్టి ఆయన కూడా నాకు స్వతంత్రం ఇచ్చారు సార్, ఏదన్నా ఉండి చేసుకో అని చెప్పేసి అలా సార్. ఓకే ఓకే. స్టడీస్ ఏంటి? వాటి సార్ నేను ఇంటర్మీడియట్ ఉంటుంది సార్, అంటే పియూసీ మా పక్క సార్. 12వ తరగతి వరకు నేను బళ్ళారిలోనే చదువుకున్నాను సార్, నారాయణలో సార్. దాని తర్వాత అండర్ గ్రాడ్యుయేషన్ కోసం అని చెప్పేసి యూకేకి వెళ్ళాను సార్, లండన్ లో చదివాను సార్. అక్కడ హానర్స్ ఇన్ పాలిటిక్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ చేశాను సార్. అక్కడ తర్వాత వచ్చేసాను సార్ ఇంకా సినిమా ప్రిపరేషన్, బిజినెస్ అండ్ పాలిటిక్స్ స్పెషలైజేషన్. బట్ అది చదివి కానీ బట్ యూ ప్రిఫర్ దిస్. ఎలా నాన్నగారి రియాక్షన్ ఏంటి? గాలి జనార్దన్ రెడ్డి గారు ఏమన్నారు ఫస్ట్ సినిమాల్లోకి వెళ్తాను అంటే? అంటే ఆయనకు ఒక నమ్మకం ఉంది సార్, అంటే నా కష్టం చూసారు సార్, అంటే ఇష్టము కష్టం రెండు చూసి ఆయన కూడా బిగినింగ్ డేస్ లో ట్రై చేసి చిన్న అవును సార్ వదిలేశారు కాబట్టి ఆయన మనసులో కూడా ఉంది సార్, సక్సెస్ అయితే మంచిదే కదా అనేసి. ఇంకొకటి ప్రేక్షకుల ఆశీర్వాదం మించింది ఏం లేదు సార్, అది పొందే అవకాశం ఇక్కడ ఉంటుంది సార్ కష్టపడితే మనం, ఒక ఉద్దేశంతో. ఓకే సార్, వెరీ గుడ్. ఇప్పుడు మరి ఇంట్లో కొన్ని ఫ్యామిలీ డిస్టర్బెన్స్ ఉన్నాయి. అవును సార్, నాన్నగారికి బిజినెస్ పరంగా మొన్న కేసులో అరెస్ట్. అవును సార్, అవును సార్. అవన్నీ వాటన్నిటిని హౌ డిడ్ యూ హ్యాండిల్ ద సిచ్యువేషన్? చిన్నప్పటి నుంచి చూస్తున్నాం సార్ లైఫ్ లో ప్రాబ్లమ్స్, పైకి వెళ్ళడం కిందికి పడడం లైఫ్ లో కామన్ సార్. ఏదన్నా ఫైట్ చేసి అలవాటు అయిపోయింది సార్. ప్లస్ మాకు ఒక నమ్మకం సార్, అంటే మేము ఎప్పుడు ఎవరికి మోసం చేయలేదు. మా వల్ల 10 మంది 1000 మంది బాగుపడిన వాళ్ళే ఉన్నారు, కానీ మనం కష్టం పడినా ఇంకొకరు సుఖంగా ఉండాలని ఒక ఆలోచనతో ఉన్నవాళ్ళు సార్ మేము. మాకు ఏది ఉన్నా దేవుడు ఏది ఇచ్చినా, ఎంత సంపత్తి ఇచ్చినా, ఏది ఉన్నా అవకాశం దొరికినప్పుడంతా సామాజిక కార్యాలు చేసి జనాలకి వాపస్ చాలా చేశాను సార్. సో వాళ్ళ ఆశీర్వాదం కాపాడుతున్న ఒక ఉద్దేశంతో ఎప్పుడు భయం లేదు. ఆశీర్వాదం కాపాడుద్దా? ఏ సార్, తప్పులు చేస్తేనో లేకపోతే అగనిస్ట్ లా వెళ్తేనో ఆశీర్వాదాలు, దేవుడు ఆశీర్వాదాలు దొరుకుతాయి అనుకుంటున్నాను. అంటే సార్ ఒకవేళ వజ్ర కిరీటం దేవుడికి పరిచయం తిరుపతి వెంకటేశ్వర స్వామికి ఇచ్చినప్పుడే అవును సార్, అసలు ఫస్ట్ ఎవరి జనార్దన్ రెడ్డి అని ఒక పెద్ద బ్లాస్ట్ అయింది. అవును సార్, అవును బ్లాస్ట్ అయింది. కరెక్ట్. అది జరిగిన తప్పులకో లేకపోతే పొలిటికల్ గా చేసినటువంటి మిస్టేక్స్ కో అంటే సార్ ఈటికో జరిగిన కాంపెన్సేషన్ పే చేశారు మీరు? అంటే దాని వెనక చాలా విషయాలు ఉంటాయి సార్. అది కోర్టులో జరగాల్సిన విషయం సార్. ఇప్పుడు నిజంగా మా తరపున న్యాయం ఉంది కాబట్టి మన న్యాయమూర్తులు మాకు అనుకూలంగా ఆదేశం ఇచ్చారు సార్. న్యాయం లేకపోతే అసలు ఏది సాధ్యం కాదు కదా సార్. సో మాకు నమ్మకం ఉంది సార్, మా సైడ్ నుంచి మేము ధైర్యంగా ఫేస్ చేస్తున్నాము. ఏదున్నా మేము కోర్టులో ఫేస్ చేసుకుంటాం సార్, అది అలవాటే సార్. న్యాయ పోరాటాలు మాకు అదేం ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వలేదా మీరు? అంటే తెర వెనుక నేను ఏదున్నా నా వరకు ఏ పాత్ర పోషించారో అంతవరకు పోషించేవాడిని సార్. మా అమ్మ మాకు ఏదున్నా చూసుకుంటారు సార్. ముందు అమ్మ అక్కయ్య హ్యాండిల్ చేస్తారా? చూసుకుంటారు. అక్కయ్య బిజినెస్ లో తను? అవును సార్, మా అక్క ఇక్కడ హైదరాబాద్ లో ఉంటారు సార్. ఇక్కడే సార్ తను ఉండేది. సో ఇక్కడ బిజినెస్ చేసుకుంటూ ఉంటుంది సార్ అక్క. నౌ డాడీ రిలీజ్ అయ్యారు కదా, అవును వచ్చేసారు, రిలీజ్ అయ్యారు. నౌ ఈజ్ ఫ్రీ ఫ్రమ్ ఆల్. yes yes yes. ఇప్పుడు ఆయన ది ప్రమోషన్స్ లో గానీ వీటిల్లో గానీ పార్టిసిపేట్ చేస్తారా? లేదు సార్, అంటే నా వరకు వదిలేసారు సార్, అంటే ఏదుందో నువ్వు చేసుకోవాలి. అతనికి ఆ పేరు కూడా పార్ట్ ఆఫ్ ద ప్రమోషన్. అవును సార్, అవును సార్. సార్ ఆ నెగిటివిటీ పాజిటివిటీ లేకపోతే దేంట్లో ఉన్నటువంటి కాంట్రవర్సీ అనేటువంటిది కోర్టులు నిర్ణయించాల్సినటువంటి, యాజ్ ఏ పర్సన్ గా ఈజ్ ఆల్సో డౌన్ టు ఎర్త్. అవును సార్, అవును సార్. అందరితో చాలా మర్యాదగా మాట్లాడతారు, చాలా పద్ధతిగా ఉంటారు అనేటువంటిది. ఇక ఇవంటావా అది ఏ బిజినెస్ లో అయినా ఉన్నాయి వాటికి న్యాయస్థానాలు, కోర్టులు, వ్యవస్థ అంతే సార్. వాళ్ళు ఏం చేస్తారు? అమ్మగారు బ్లెస్సింగ్స్ ఎలా ఉన్నాయి? హౌ ఈజ్ షీ ఇంట్రెస్టెడ్ టు సెండ్ యూ టు ద ఫిలిమ్స్? మా ఫ్యామిలీ నుంచి ఎప్పుడు రిస్ట్రిక్షన్ అనేది లేదు సార్. కష్టపడుకుని అంటే మనకు ఆసక్తి ఉంటే కదా సార్ దాంట్లో కష్టపడతాం సార్. కష్టపడాలని మనకు ఉన్నప్పుడు వదిలేసారు సార్, ఫ్రీడమ్ ఇచ్చారు సార్, ఏదన్నా చేసుకోవాలి సార్. ఎప్పుడు రిస్ట్రిక్షన్ ఇంట్లో. ఇప్పుడు మైనింగ్ బిజినెస్ యాజ్ ఇట్ ఈస్ కంటిన్యూ అవుతుందా మీది?
అంటే ప్రస్తుతానికైతే కోర్టులో ఉన్న విషయం సార్. కోర్టులో. ప్రస్తుతానికైతే అవన్నీ స్తంభించి ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికైతే సార్. under the అవును సార్, అవును government. సార్, అవును సార్. అది న్యాయ వ్యవస్థ దగ్గరే ఉంది సార్. అన్ని మళ్ళీ వచ్చేసిన తర్వాత మళ్ళీ అగైన్ యూ విల్ కంటిన్యూ విత్ ద సేమ్ అంటే అది చూడాలి సార్, వెనకాలం పట్టుకుంటూ ఎలా రాసి ఏంటో, పెట్టింది అనేది. ఎలా రాసి పెట్టింది. అంతే సార్, మా సైడ్ నుంచి అంటూ మేము న్యాయంగా ఉన్నాం కాబట్టి పోరాడుతూనే ఉన్నాం సార్. అది చూడాలి సార్. అంటే ఒక్కసారి ఆ పరిణామం తర్వాత మీ ఆర్థిక పరిస్థితి ఏమైంది? అంటే సార్ మా ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా ఎలా లేకపోయినా మా లైఫ్ స్టైల్ ఎప్పుడు You're well off, huh? సరళంగా ఉంది సార్. ఈవెన్ అండ్ ఫర్ ఎవర్ యు ఆర్ వెల్ ఆఫ్. వెల్ ఆఫ్ అనే దానికన్నా సార్ మాకు కావాల్సిన ఫెసిలిటీస్ ఏంటి సార్? తినడానికి ఫుడ్, ఉండడానికి ఇల్లు, ప్రశాంతంగా జనాలతో మాట్లాడుకుంటున్నాం. వాళ్ళ కష్టాలు ఏదన్నా ఉంటే మా వంతు ఏ సాయం చేయొచ్చు అంతవరకే సార్. సో అప్పుడు అలాగే ఉన్నాం సార్, ఇప్పుడు అలాగే ఉన్నాం సార్. ఏదున్నా ఆస్తి ఉన్నా అంటే సంపత్తి ఎంత ఉన్నా ఎంత లేకపోయినా మనసు బాగుంటే చాలనేది మా మమ్మీ డాడీ నేర్పించారు సార్. అంతవరకు ప్రశాంతంగా ఉన్నాం సార్. మీరు ఒక అనాథ శరణాలయం, అవును సార్. ఇంకొక బ్లైండ్ స్కూల్ సార్ అంటే మెంటలీ ఛాలెంజ్, mentally స్పెషల్లీ challenged. ఏబుల్డ్ పిల్లలు సార్. మెంటలీ ఛాలెంజ్ స్కూల్. అవును సార్, అవును సార్. ఆల్మోస్ట్ 600 స్టూడెంట్స్ చదివిస్తున్నాం సార్ అక్కడ. అండ్ ఆల్మోస్ట్ 250 ఒక వృద్ధాశ్రమం ఉంది సార్. 250 వృద్ధులకి ఆశ్రయం కలిగించినారు సార్ అక్కడ. ఎక్కడ అది? ఏ ఊర్లో? సార్ బళ్ళారిలోనే సార్, మా ఊరు. బళ్ళారి. మా ఊరు. బళ్ళారి నౌ మచ్ ఇంటూ ఆంధ్ర ఆర్ మచ్ ఇంటూ కర్ణాటక? అది ఏదైనా ప్యూర్ కర్ణాటకనే సార్. ఏదంటే బార్డర్ కాబట్టి సార్ రెండు భాషలు మాట్లాడు. ప్రీవియస్ లాంగ్ బ్యాక్ ఎప్పుడు బళ్ళారి ఆంధ్రాలో ఉండేది అనుకుంటా. పార్టీషన్ అయ్యాక ముందు సార్. పార్టీషన్ కంటే అవును ముందు. సార్, అవును అవును. సార్. తర్వాత పార్టీషన్ అయ్యాక కంప్లీట్ గా కర్ణాటక సార్. ఈ తెలుగు బాగా మాట్లాడతారా, కన్నడ బాగా మాట్లాడతారా? రెండు బాగా మాట్లాడతారు సార్. బాగా చాలా ప్యూర్ గా ఉంది మాకి తెలుగు. అదే సార్, మా కన్నడలో కూడా శిక్షకులు మంచి టీచర్స్ ఉండేసరికి వాళ్ళ వల్ల మంచి కన్నడ వచ్చింది సార్. అలాగే ఇంట్లో మా అమ్మగారితో తెలుగు మాట్లాడుతూ తెలుగు కూడా మాట్లాడారు అదే అదే. ఓకే సార్. సార్ సో 18th సార్. July is going to become a big day. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఎందుకంటే నేను ముఖతహా చెప్పాల్సిన అవసరం లేదు. సార్. ఇంటర్వ్యూ చేద్దాం అంటే ఇప్పుడు ఎందుకులే, కొత్త కుర్రోడిని మనం ఇంటర్వ్యూలు చేసాం, సార్, సార్. పెద్ద ఆకాశానికి లేపేయాలి ఇప్పుడు, సార్, సార్. పెద్ద ఆహా ఓహో అని చెప్పేసి అవసరమా అని నేను అన్నాను మీ పిఆర్. ఓకే సార్, ఓకే సార్. ఉన్న మాట సార్, వాస్తవం సార్, చెప్తున్నా, సార్, ఫ్రాంక్ గా సార్, చెప్తున్నాను. మా వాళ్ళు నా జూనియర్ని పంపిస్తానులే కూడా అన్నా నేను. ఓకే సార్, ఓకే సార్. ఆఫ్టర్ కమింగ్ హియర్, ఆఫ్టర్ టాకింగ్ టు యూ, సార్, రియల్లీ ద వే యు ఆర్ టాకింగ్ ఈజ్ వెరీ సింపుల్, వెరీ డౌన్ టు థ్యాంక్ యూ ఎర్త్. సార్. వినయం అంటే తెచ్చిపెట్టుకుంటే వచ్చేది కాదు. సార్, creativity. సార్. అవును సార్, అవును సార్. వినయం కానీ ఆ మంచితనం, ఆ డౌన్ టు ఎర్త్నెస్ అనేది తెచ్చిపెట్టుకుంటే వచ్చేది కాదు. అది అవును సార్, అవును సార్. ఇట్ ఈస్ దేర్ విత్ యూ. సార్. క్యారెక్టర్ లో చూపించవు కానీ యాటిట్యూడ్ సార్, సార్. రియల్ లైఫ్ లో యూ విల్ బికమ్ ఎ వెరీ నైస్ థ్యాంక్ యూ పర్సన్. సార్, థ్యాంక్ యూ సార్. బీయింగ్ నైస్ టు ఎవ్రీ వన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా సార్. ప్రొఫెషనల్ ఎక్సలెన్సీస్, ప్రొఫెషనల్ సక్సెస్ నుంచి వస్తుంటాయి పోతుంటాయి. అంతే, అంతే సార్. దట్స్ నాట్ హౌ గుడ్ వీఆర్ టు ద సొసైటీ, హౌ గుడ్ వీఆర్ టు ద పీపుల్ అనేది వెరీ ఇంపార్టెంట్. అవును సార్. ఆ యాంగిల్ లో యూఆర్ లుకింగ్ సో ప్రామిసింగ్. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్. సార్. విష్ యూ every success. థ్యాంక్ యూ సార్. July 18th again we will meet in the success meet of junior. థ్యాంక్ యూ All the సార్. best. బ్లెస్సింగ్స్. Bye. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.